మహావీరుని కథ. మహావీర్ క్రీస్తు పూర్వం సుమారు 599 బీసీలో వైశాలి అనే గ్రామంలో బీహార్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన ఒక రాజ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే మహావీరుడు ఇతర రాజుల కంటే శాంత స్వభావం, ధైర్యం, లోతైన ఆలోచనలతో ప్రత్యేకంగా కనిపించేవారు. 30 ఏళ్ల వయస్సులో మహావీరుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వదిలిపెట్టినవి రాజ్యం, సంపద, కుటుంబం. ఆయన ఆత్మజ్ఞానం మరియు నిజమైన సత్యం కోసం జీవితం అంకితం చేశాడు. ఆయన సన్యాసిగా మారి ఎలాంటి ఆస్తి లేకుండా సాదాసీదా జీవితం గడిపాడు. 12 సంవత్సరాల పాటు మహావీరుడు లోతైన ధ్యానం, మౌనం, ఉపవాసం, కష్టాలను భరించడం అలవాటు చేసుకున్నాడు. ఆయన జయించాలి అని భావించినవి కోపం, అహంకారం. 42 ఏళ్ల వయస్సులో మహావీరుడు పూర్తి జ్ఞానం పొందాడు. ఆ సమయం నుండి ఆయన మోక్ష మార్గం చూపించే గురువయ్యాడు. మహావీరుని బోధనలు జైనిజం యొక్క పునాదిగా మారాయి. ప్రధాన సూత్రాలు: అహింస, సత్యం, దొంగతనం చేయకూడదు, ఆస్తులపై ఆశలు ఉంచుకోకూడదు, కోరికలు నియంత్రణలో ఉంచాలి. మహావీరుడు 30 సంవత్సరాలు భారతదేశమంతా తిరుగుతూ ప్రజలకు బోధించాడు శాంతి, దయ, స్వీయ నియంత్రణ అని. ఆయనకు రాజులు, సాధారణ ప్రజలు సహా వేలాది మంది అనుచరులు ఉన్నారు. మహావీరుడు 72 ఏళ్ల వయస్సులో పవాపురిలో నిర్వాణం పొందారు. ఆయన పరమపదించిన రోజు జైనులు దివాళీగా జరుపుకుంటారు. నిజమైన శక్తి మనస్సును జయించడం అని చూపించాడు. అహింసను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన సిద్ధాంతాలు ఎంతో మంది మహానుభావులను ప్రభావితం చేశాయి. మనస్సుని జయించిన వాడే ప్రపంచాన్ని జయిస్తాడు.